మంచిది. క్రీస్తునందు ప్రేమైన వార్లారా, అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు దేవుని ప్రశస్తమైన నామములో శుభములు మరియు వందనములు తెలియజేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త 1వ అధ్యాయం 24-25 వచనములు. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుష్యులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఇలాగున చేసెననుకొని 5 నెలలు ఇతరుల కంటబడకుండెను. ఈ లేఖన భాగాన్ని మనము గమనించినట్లయితే జకరియా ఎలిజబెత్ వీరిద్దరు దంపతులు. వీరు దేవునికి ఇష్టమైన జీవితం జీవించారు. వీరు దేవుని సంతోషపరిచారు. జకరియా యాజకుడు, యాజకత్వము చేసేవాడు, ప్రజల పక్షమున దేవునికి మొరపెట్టేవాడు, ప్రార్థన చేసేవాడు. వీరిద్దరు వృద్ధాప్యంలోనికి వచ్చారు. వీరికి సంతానము కలగలేదు. అయితే లోకములో ఉన్న ప్రజలు, సమాజంలో ఉన్న ప్రజలు ఎలిజబెత్తును అవమానపరిచారు. అలాంటి సమయములో ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు జకరియా ఎలిజబెత్తులను జ్ఞాపకం చేసుకున్నాడు. జకరియా ఎలిజబెత్తులను ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు కటాక్షించాడు. దేవుడు ఎప్పుడైతే జకరియా ఎలిజబెత్తులను కటాక్షించాడో అప్పుడు మనుష్యులలో ఈ జకరియా ఎలిజబెత్తులకున్న అవమానమును, దేవుడు తీసివేశాడు, ఆనందమును అనుగ్రహించాడు. అనగా సంతానమును యేసు ప్రభుదేవుడు దయచేశాడు. బాప్తిస్మిచ్చు యోహాన్ అనే కుమారుని ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు దయచేశాడు. దేవుడు వీరిని కటాక్షించాడు. దేవుడు మనుష్యులలో వీరికుండిన అవమానమును తీసివేశాడు, ఆనందమును అనుగ్రహించాడు, సంతోషమును అనుగ్రహించాడు, సంతానమును దయచేశాడు. దేవుడు వీరిని సంతోషింపజేశాడు. వీరి ద్వారా అనేకులను సంతోషింపజేశాడు. కాబట్టి దేవుడు ఎవరినైతే కటాక్షిస్తాడో వారి జీవితంలో ఉన్న అవమానమును దేవుడు తీసివేస్తాడు, ఆనందమును అనుగ్రహిస్తాడు, అద్భుతమైన కార్యములను జరిగిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఆనందకరమైన జీవితము దయచేస్తాడు. యేసు ప్రభుదేవుడు జకరియా ఎలిజబెత్తులను కటాక్షించి ఏ విధంగా మనుషులలో వారికి ఉండిన అవమానమును తీసివేసి ఆనందమును అనుగ్రహించాడు, అదేవిధంగా నీవు, నేను, మనమందరం ఈ లోకములో, సమాజంలో జీవిస్తూ ఉండగా మనుష్యులలో ఏ రకమైన అవమానము ఉన్న దేవుడు దాన్ని తీసివేస్తాడు, దేవుడు దాన్ని తొలగిస్తాడు. దేవుడు ఆనందకరమైన జీవితాన్ని దయచేస్తాడు. దేవుడు సంతోషమును అనుగ్రహిస్తాడు. అనేకులకు సంతోషకారకులుగా దేవుడు మనల్ని చేస్తాడు. అలాంటి కృప దేవుడు మనందరికి దయచేయునుగాక. ఆమేన్. దేవుడి వాక్యం దీవించి మనందరి హృదయాల్లో భద్రపరిచి ఫలింపచేయునుగాక. ఆమేన్. వాక్య ప్రకారం బ్రతకడానికి దేవుడు తన కృపను మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.